నమస్కారం అమ్మా. మీరు వీడియో ఆన్ చేయగలిగితే చేయండి అమ్మా. ఓకే సార్. సార్ మా ఆయనకే సార్ నేను ఇచ్చినది క్యాప్సల్స్. ఓకే. మోకాళ్ళ నొప్పులకి ప్లస్ గ్యాస్ ట్రబుల్ సార్. ఆయనకి చాలా గ్యాస్ ట్రబుల్ తో ఒక 4 టీ స్పూన్ల అన్నం కూడా తినలేడు సార్. ఓకే అమ్మా. తిన్నారనంటే ఆయనకి జీర్ణం కాదు, కడుపు ఉబ్బరంగా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు సార్. ఈ క్యాప్సల్స్ మా చెల్లెళ్ళు ఇచ్చింది సార్. మా శ్రీవాణి అనేది మా చెల్లెలు ఇచ్చింది సార్. నేను మా ఆయనకి వాడిచ్చినాను. ఓకే. ఇప్పుడు వాడి కూడా 1.5 year పైన అయింది సార్. మళ్ళా నేను వాడిచ్చిన తర్వాత ఆయనకి క్లమ్జింగ్ అయ్యి కొన్నాళ్ళు ఒక 3 నెలలు క్లమ్జింగ్ అయింది సార్ ఆయనకి. అయినా నేను తగ్గించలేదు సార్ మాత్రలు. ఈ కంటిన్యూ చేపించినాను సార్. కంటిన్యూ చేపించిన తర్వాత ఆయన ఇప్పుడు సార్ 96 ఉన్న ఆయన ఇప్పుడు 82 kgs వచ్చినారు సార్. 14 kgs తగ్గినారు సార్. ఓన్లీ VR4 తోనే సార్. ఇప్పుడు ఆయన అయితే VR4 ఫ్యాన్ అయిపోయినారు సార్. పొద్దున్న లేసిందే పొద్దున్న 2 ఏ ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు షుగర్ బీపీ ఏమీ లేదు సార్. అయినా పొద్దున్నే 2 వేసుకుంటారు సార్ ఆయన. రోజు ఇప్పుడు ఎన్ని తీసుకుంటున్నారమ్మా? రోజు 2 సార్. అంతకు ముందు వెయిట్ బట్టి వాడినారు సార్. అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాక రోజు 2 తీసుకుంటారు సార్ ఆయన. ఓకే. విసిటి ఇది 2. ఆ విసిటి లోనే ఇది ఉడిబి కేసు కలుపుకొని తాతాడు సార్ వేడివేడిగా. ఓకే. అట్లా తాతున్నారు సార్. ఇప్పుడు రీసెంట్ గా ఒక 3 నెలల కిందట మళ్ళా ఆయనకి బాగలేకుండా అయింది సార్. నాకు భయం అయింది సార్. ఒక 3 నెలల కిందట బాగలేకుండా అయింటే నేను మళ్ళా బాడీ చెకప్ చేపించినాను సార్. డైరెక్ట్ హాస్పిటల్ పోకుండా, హాస్పిటల్ పోతే లక్షల వేలు అయిపోతుందని పోలే సార్. మళ్ళా నేను బాడీ చెకప్ చేపించింటే బాడీలో ఏమీ లేదు మా, అంతా బాగుంది. బ్లడ్ ఒకటి తగ్గింది ఆయనకి 5% ఉంది. అంత పెద్ద ఆయనకి 5% ఉంది అని అన్నారు సార్. కానీ హార్ట్ కా, లివర్ కా, బ్రెయిన్ కా ఏది లేదు సార్. కిడ్నీకి పెద్ద ఆర్గానిక్ మీద ఏమీ లేదు సార్. కాకపోతే నాకు బ్లడ్డే కదా తక్కువ, నేను బ్లడ్ పెంచుకుంటాంలే అని మేము ఫుడ్ ఉండనే ఆయన 2 నెలలు ఇంట్లో పెట్టుకొని బ్లడ్ ఇప్పుడు 13 పాయింట్లు ఉన్నాయి సార్ ఆయనకి. ఈ VR4 మళ్ళా ఎక్కువ పెంచి నేను ఇప్పుడు 13 పాయింట్లు ఉన్నాయి సార్ ఆయనకి. ఈ బయట మోకాలు నొప్పులు మాత్రలా, బీపీ మాత్రలా, షుగర్ మాత్రలా, ఏదన్నా జ్వరం వచ్చినా కూడా వేసుకోరు సార్. వేడిగా ఆ గ్రీన్ టీ మన విసిటీ తీసుకొని నిమ్మరసము కొద్దిగా తేనె వేసుకొని కలుపుకొని తాగేస్తారు సార్ వేడిగా. నాకు తలనొప్పికి అదే చాలునండి. ఏ క్యాప్సల్స్ లేదు సార్. దీని గుండా 3 ఏళ్ళుగా కంటిన్యూ చేస్తున్నారు సార్. మా ఆయన హెల్దీగా ఉన్నారు సార్. సో మరి ఈ వోల్టన్ ఉత్పత్తుల్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించాలని మీరు చెప్తారమ్మా? సార్ నేను ఇప్పటికే చాలా మందికి చెప్తున్నాను సార్. కొంచెం ముందుకు పోతున్నాను సార్ దీంట్లో. చాలా మందికి ఇచ్చిన వాళ్ళకంతా రిజల్ట్ వచ్చింది. కాకపోతే నేను అదే టెస్ట్ మనీ చెప్పమని చెప్పినాను సార్ వాళ్ళకి. కాకపోతే మీ సారోలతో పాటు ఒక 20 మందికి నేను మాకి మీటింగ్ చెప్పించిన తర్వాత మేము టెస్ట్ మనీ చెప్తామని 2-3 అన్నారు సార్. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడి నుంచి అమ్మా మీరు మాట్లాడేది? గుంటకల్ సార్, అనంతపురం డిస్ట్రిక్ట్ గుంటకల్ సార్. మాకైతే VR4 అమృతం సార్. కలియుగ సంజీవిని అంటారు. అంతే సార్, ఖచ్చితంగా సార్. అది నాకు కూడా షుగర్ మాత్రం వేయడం లేదు సార్. నేను కూడా నాకు 9.8 ఉన్నింది సార్ షుగర్. ఈ క్యాప్సల్స్ నేను 8 months వాడినాను సార్. 5 point వచ్చింది. ఇప్పటి వరకు నేను ఇడిసిపెట్టి కూడా షుగర్ క్యాప్సల్స్ ఇడిసిపెట్టి కూడా నేను 9 నెలల పైన అవుతుంది సార్. డాక్టర్ గారు ఇచ్చిన మందులు విడిచిపెట్టేశారు? అవును సార్. అయినా వేసుకోవడం లేదు సార్. కానీ మా ఆయనకి హాస్పిటల్ కి 2-3 సార్లు తిరిగిన దానికి బాడీ కొంచెం నాకు నీరసంగా ఉన్నింది. దానికి వేరే వాళ్ళు అన్నారు, నువ్వు షుగర్ మాత్రలు ఇడిచిపెట్టినావు, నువ్వు కూడా పోయి షుగర్ చెక్ చేయించుకో, నువ్వు మళ్ళా నీకు షుగర్ నీకు డల్లుగా ఉండవు అంటే షుగర్ చెక్ చేయించుకో అన్నారు సార్. కానీ నేను ఒక 3 వారాల కిందట షుగర్ చెక్ చేయించుకున్నాను సార్. నాకు షుగర్ వచ్చి నింటే సార్ మినిమం నా దగ్గర ఇప్పుడు 1 lakh ప్రోడక్ట్ ఉంది సార్. షుగర్ గాని ఉనింటే 1 lakh ప్రోడక్ట్ మీరు ఏమన్నా అనుకోండి సార్, నేను ఈదులో పెట్టి అంటించేస్తాను సార్. కాకపోతే నాకు షుగర్ నేను HbA1c టెస్ట్ చేపించుకొని మరుసటి రోజు వచ్చింది సార్ నాకు రిజల్ట్. చూపించే అమ్మా నీకు షుగర్ లేదు మా, నీకు
అన్నారు సార్. ఇప్పుడు మూడు వారాల కిందట సార్. నేను ఇడిచిపెట్టి కూడా 9 నెలలు అయింది సార్. కాకపోతే మీ ఆయనతో తిరిగి నీరసం అయింది మనం హాస్పిటల్ దానికి తిరిగి, అంతేగాని బాడీ సచ్చుగా ఉంది, కొంచెం బలమైన తిండి తిను మసాలు, షుగర్ లేదు అని అన్నారు సార్. నేను దీని అయితే 10 మందికి చెప్పినా సార్. నేను నా ఈ VR4 ఇప్పుడు మీరు తీసుకుంటున్నారమ్మా? ఎన్ని తీసుకుంటున్నారు రోజుకి? నేను పొద్దున్న 2 తీసుకుంటున్నాను సార్, సాయంత్రం రోజు 3 తీసుకుంటాను సార్. తీసుకుంటున్నారు. ఎందుకంటే 3 తీసుకుంటున్నాను సార్. నాకు Okay. ప్రాబ్లం ఏం లేవు సార్. ప్రాబ్లం ఉన్నప్పుడు వెయిట్ బట్టి వాడినాం సార్. ప్రాబ్లం తెగిపోయిన తర్వాత మేము కంటిన్యూగా వాడుతున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్ లో కరోనా ఉంది అని అంటున్నారు సార్. కాబట్టి ముందు జాగ్రత్తగా అంటే ఏపీలో ఉంది అని అంటే మేము ముందు జాగ్రత్తగా వాడుతున్నాం సార్. ఇడిచిపెట్టలేదు సార్ మేము. మాకు ఈవెన్ మా అబ్బాయి కూడా వాడుతున్నాడు సార్ దీన్ని. ఓకే, ఓకే సార్. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. సో అంటే ఎంత నమ్మకం మీకు అలోపతి మెడికేషన్ పక్కన పెట్టినప్పటికి కూడా మళ్ళీ మీకు డయాబెటీస్ రాలేదు, వస్తే దాన్ని మొత్తం మీరు అంటిస్తానంటున్నారంటే ప్రోడక్ట్ మీద మీకు కాన్ఫిడెన్స్. నేను అదే అనుకున్నాను, ఇది గాని ఉంది అని అంటే, షుగర్ ఉంది అంటే నేను అంటించేస్తానండి. షుగర్ లేదని అంటే మాత్రం ఇంక నేను దీన్ని ఇంక ఇడిచిపెట్టనండి నేను అని అంటే, షుగర్ లేదని చెప్పిన వెంటనే నాకైతే నిజంగా దేవుని కన్నా ఎక్కువ సార్. నాకు ఇప్పుడు నా 59 సార్, మా ఆయనకి 62 అవుతుంది. కానీ మా పెద్ద ఇప్పుడు చాలా మంది ఏదో చిన్నదానికి కూడా హార్ట్ పోతున్నారు సార్. ఏం లేకపోయినా మనకి స్టంట్ పోతున్నారు, పక్షవాతం అది ఇది అని అంటున్నారు కదా సార్. మనం ఇది ఫ్యూచర్ లో దాన్ని మనకి దాటుకొని పోవాలా మనము అని చెప్పి మేము ఇడ్చకుండా వాడుతున్నాం సార్. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. సో చూశారు కదా మిత్రులారా, జనరల్ గా మనకి డయాబెటీస్ అంటే జీవితకాలం అల్లోపతి మందుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటిది వారు కొన్ని నెలలు వాడిన తర్వాత గత 9 నెలలుగా అల్లోపతి మెడికేషన్ మీద టోటల్ గా డిపెండెన్సీ లేకుండా కేవలం మెయింటెనెన్స్ గా రోజు ఒక 3 VR4 క్యాప్సూల్స్ తీసుకుంటున్నారు. చాలా ఆరోగ్యవంతంగా ఉండడం అనేది వారి మాటల్లో విన్నాము. థ్యాంక్ యూ అమ్మా హేమలత మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరు సార్? వాసు గారా? అవును సార్. ఎస్ అండి సార్. రమేష్ కదరక అని ఉంటా చూడండి. రమేష్ కదరక, ఎస్. అన్మ్యూట్ చేయండి. వాళ్ళు ముకుంద టెస్ట్ అని చెప్తారు. ఎస్ అండి. చందు గారు సార్ ఆల్రెడీ ఉన్నారు.